పెళ్లి వేసిన బంధం పార్ట్ 2. ఇక స్టోరీలోకి వెళితే సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పొరపాటున వినయ్ చెయ్యి వైశ్యు చేతిని తాకుతుంది. ఇదిగో ఇలాంటి వేషాలు నా ముందు పనికిరావని నీకు ముందే చెప్పానుగా అంటుంది వైశ్యు. అమ్మా తల్లి, నీకు ఒక దండం. ఏదో పొరపాటున జరిగింది. ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఓకే ఓకే, ఇంకోసారి మాత్రం ఇలా చేస్తే ఊరుకోను అంటుంది వైశ్యు. సరే, రిపీట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటాను అంటాడు వినయ్. టచ్ చేసి సారీ చెప్పే మొగుడు ఈ లోకంలో ఎవడూ ఉండడేమో, నేను తప్ప అని తనలో తానే గొనుక్కుంటాడు వినయ్. ఏంటి గొనుక్కుంటున్నావు అని అడుగుతుంది. ఏం లేదు, మనం సబ్జెక్ట్ చెప్పుకుందాం. సర్లే చెప్పండి అని శ్రద్ధగా వింటూ సబ్జెక్ట్ నేర్చుకుంటుంది. వినయ్ చెప్తే బాగా అర్థమయ్యేది. తను చెప్పే విధానం కూడా నచ్చేది. అనుకోకుండా మరోసారి ఇలాగే వినయ్ టచ్ అవ్వడంతో వినయ్ పిలిచినా వినకుండా తన చేత తప్పించుకొని లోపలికి వెళ్ళి బుక్ తెరిచి చూస్తే అస్సలు ఏం అర్థం కావడం లేదు. మనసులో అమ్మో, ఇప్పుడు ఈయనతో చెప్పించుకోకపోతే ఎగ్జామ్ టైంలో ప్రాబ్లం అయిపోతుందేమో. అసలే కాలేజీలో సార్ చెప్పేది వింటుంటే అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. అదే ఈయన చెబితే బాగా చెప్తారు. లేనిపోని డౌట్స్తో బెట్స్ చేయడం ఎందుకు అని వినయ్ దగ్గరకు వచ్చి నాకు చిన్న డౌట్ అంటుంది వైషు. నా మీద లేక సబ్జెక్ట్లోనా? మీ మీద డౌట్ ఎందుకు? కన్ఫామ్గా మీరు ఎలాంటి వారో నాకు ఎలాగో తెలుసుగా, అందుకే సబ్జెక్ట్లోనే డౌటు. ఇంకా నాతో చెప్పించుకోవడం ఎందుకు అంటాడు వినయ్. మీరు పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళి ఇప్పుడు నా అంతటా నేను వచ్చాననే కదా ఇలా అంటున్నారు. సరే, మీరు నాకు ఏ డౌట్స్ క్లారిఫై చేయక్కర్లేదు. మహా అయితే ఏమవుతుంది, ఫెయిల్ అవుతాను అంతే కదా అని వెళ్తుంటే వినయ్ వైషు చెయ్యి పట్టుకుని ఆపేసరికి తిరిగి సీరియస్గా చూసింది. చెయ్యి వదిలేసి నేను నువ్వు అనుకునే ఉద్దేశంతో పట్టుకోలేదులే. సీరియస్గా చూడనక్కర్లేదు. కూర్చుని నీ డౌట్ ఏంటో చెప్పు. వైషు మనసులో, వైషు నువ్విప్పుడు ఎక్కువ బెట్టు చేస్తే నువ్వే ప్రతిమాలుకోవాలి. దానికంటే ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి చెప్పించుకోవడమే బెటర్ అనుకుని వినయ్ చేత తన డౌట్స్ క్లారిఫై చేసుకుంది. తరువాత వినయ్ వైషుని ఎనీ డౌట్, నీకు సబ్జెక్ట్లో డౌట్స్ ఉంటే ఇమీడియట్గా అడుగు, నో ప్రాబ్లం. అంతే తప్ప ఫెయిల్ అవుతానేమోనని ఫీల్ అవుతూ కూర్చోకు. నువ్వు ఎప్పుడు ఎందులోనూ ఫెయిల్ అవ్వకూడదు, ఓకేనా అంటాడు. వైషు ఓకే అంటుంది. కానీ మనసులో మాత్రం నేనసలు ఈయన్ని సరిగ్గా అర్థం చేసుకుంటున్నానా లేక నేనే పొరపాటు పడుతున్నానా? వైషు ఇలాంటి చిన్న చిన్న డైలాగ్స్కి ఇంప్రెస్ అయిపోతే ఎలా అనుకుంటుంది మనసులో. మరొక రోజు, ఏంటి ఇంకా మీ ఆయనతో అలాగే ఉంటున్నావా, ఏమైనా కనుకరించావా అని అడుగుతుంది రాధిక. నేను కనుకరించేది లేదు, కరిగిపోయేంత వీక్ హార్టు కాదు అంటుంది వైషు. అలాగే నీకు బుద్ధి కూడా రాదే అంటుంది మధు. కోపంగా చూసింది వైషు. చూసింది చాలే కానీ చెప్పిన మాట విను అంటుంది మధు. నువ్వు మీ ఆయన్ని ఎప్పటికీ ఇలాగే దూరం పెట్టావనుకో. అసలే అతను హ్యాండ్సమ్, పైగా కాలేజీలో అందమైన అమ్మాయిల మధ్య ఉంటాడు. అదే కాక పెళ్ళాం దూరం పెడితే ఎవరైనా ఎన్ని రోజులు సైలెంట్గా ఉంటారు? ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు తగులుకొని ఎగరేసుకుపోతే అప్పుడు ఏడుస్తూ కూర్చున్న లాభం ఉండదు. ఆలోచించుకో అంటుంది రాధిక. ఫస్ట్ టైం ఎందుకో వైషుకి ఆ మాటలు కొంచెం భయపెట్టాయి. ఇంటికి వచ్చాక మంచం మీద పడుకుని ఆలోచిస్తుంది. ఫ్రెండ్స్ అన్న మాటలు గుర్తొచ్చాయి. మంచం పక్కన టేబుల్పై మ్యారేజ్ ఫోటో ఉంటుంది. అందులో వినయ్ని చూస్తూ మనసులో, నిజంగా ఎవరో ఒకళ్ళ వలల్లో చిక్కుకుంటారా మీరు? అలాంటి బుద్ధి ఉంటే అలాంటి వాళ్ళకి చిక్కుకుంటారు. మీకు చిక్కుకోవాలని ఉంటే వెళ్ళి చిక్కుకోండి, నాకెందుకు అనుకున్నా. వినయ్తో కలిసి ఉన్న ఇన్ని రోజుల్లో అతని ప్రవర్తన గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది. కానీ ఆయన కాలేజీలో ఎలా ఉంటారు ఒక్కసారి చూస్తే, వెళితే ఎందుకు వచ్చావు అంటారేమో. ఒక పని చేద్దాం, సబ్జెక్ట్లో డౌట్ వస్తే ఎప్పుడైనా అడగమన్నారుగా, అందుకే వచ్చానని చెబితే సరి అనుకుంటుంది వైషు. వినయ్ కాలేజీకి వెళ్ళింది. అక్కడ స్టాఫ్ రూమ్ దగ్గర ఉండే అటెండర్ని వినయ్ గురించి అడిగింది. ఉండండి అని చెప్పారు అటెండర్. అక్కడ వెయిట్ చేస్తూ మనసులో సరే క్లాస్ రూమ్ చూద్దాం అని వెళ్తుంది.
అది వినయ్ చెప్పే క్లాసు కిటికీ నుండే చూస్తుంది. కానీ క్లాస్ రూమ్లో లాస్ట్ బెంచ్లో ఉన్న కావ్య, సిరి, సంధ్య ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. సార్ ఏముంటారే బాబు అంటుంది సిరి. కదా సూపర్గా ఉంటాడు అంటుంది కావ్య. వినయ్ గురించి వాళ్ళు అలా కామెంట్ చేయడం వైషుకి వినిపించింది. మనసులో కోపం, అసూయతో వీళ్ళని వినయ్కి దూరంగా ఉండేలా చేయాలి. క్లాస్ అయ్యాక ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, ఎవరు ఈ అమ్మాయి అనుకున్నారు ఆ ముగ్గురు. నువ్వెవరు, మా కాలేజీలో కొత్తగా కనిపిస్తున్నావు అడుగుతుంది సిరి. నేను వేరే కాలేజ్ అమ్మాయిని. వేరే కాలేజ్ అమ్మాయి అయితే నీకు ఇక్కడేం పని అంటుంది సంధ్య. అది తర్వాత చెప్తాను కానీ ఏంటి సార్ లెసన్ చెప్తుంటే లైన్ వేస్తూ కామెంట్స్ బాగా చేస్తున్నట్లు ఉన్నారు. నీకెందుకు అంటుంది కావ్య. అసలు అడగడానికి నువ్వెవరు అంటుంది సంధ్య. నాకే కావాలి, ఎందుకంటే మీరు మీ సార్కి లైన్ వేస్తుంటే మీ సార్ నాకు లైన్ వేయడానికి నా కాలేజీ చుట్టూ తిరిగేవారు తెలుసా. నిజమా అంటుంది సిరి. మేము నమ్మము అంటుంది సంధ్య. మీ సార్ గురించి నీకంటే మాకే బాగా తెలుసు. ఇప్పటికీ నన్ను చూడకుండా ఉండలేరు. అందుకే పాపం సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాననే వంకతూ ఇప్పుడు ఇక్కడికి నన్ను రమ్మన్నారు అని చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ క్లాస్ అయి వచ్చిన వినయ్తో అటెండర్ సార్ ఎవరో అమ్మాయి నీకోసం వచ్చారు, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు అని చెప్తాడు. వినయ్కి డౌట్ వచ్చి వైషుకి కాల్ చేశాడు. అక్కడ అమ్మాయిలతో మాట్లాడుతున్న వైషు చూసారా మీ సారే కాల్ చేస్తున్నారు అని చెప్తుంది. సార్ మీకు కాల్ చేస్తున్నారా అని ముగ్గురు ఆశ్చర్యపోతారు. వైషు కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి అంటుంది. కాలేజీకి వచ్చావా అని అడుగుతాడు వినయ్. వచ్చాను. మరి ఎక్కడున్నావు. ఫ్రెండ్స్ కనిపిస్తే మాట్లాడుతున్నా, వచ్చేస్తున్నా అంటుంది. వైషు కాలేజీకి వచ్చావు, ఏమైనా సబ్జెక్ట్లో డౌట్సా అని అడుగుతాడు వినయ్. అందుకేగా వచ్చేది అంటుంది వైషు. సరే స్టాఫ్ రూమ్కి రా. స్టాఫ్ రూమ్లో అంటే అందరూ ఉంటారేమోగా. అందరూ క్లాసెస్కి వెళ్ళారు, డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు, ఎవరు ఉండరు అంటున్నారుగా, వస్తానులే. సిరి, సంధ్య, కావ్యలకు ఆ మాటలు వేరేలా అర్థమయ్యాయి. అలా అర్థమవ్వాలని వైషు కూడా అలా మాట్లాడింది. మీ సార్ పిలుస్తున్నారు, వస్తాను బాయ్ అని వెళుతుంటే అసలు ఏం జరుగుతుంది అంటుంది సిరి. వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా అని అంటుంది సంధ్య. చూడాలంటే ఆ అమ్మాయిని ఫాలో అవ్వాలి, పదండి వెళ్ళిపోతుంది అంటుంది కావ్య. వైషుని ముగ్గురు ఫాలో అయ్యారు. అది వైషు గమనించింది. వినయ్, వైష్ణవి స్టాఫ్ రూమ్కి వెళ్ళారు. ఏంటి డౌట్ అని అడుగుతాడు వినయ్. అది రాత్రి మనం ఇంట్లో చెప్పుకున్నాం కదా అందులోనే అంటుంది వైషు. ఇక్కడ అమ్మాయిలకు లోపలి మాటలు వినిపించినట్లు ఉన్నాయి. వాళ్లకు లోపల ఏం జరుగుతుందో అని క్యూరియాసిటీగా ఉంది. అందుకే వాళ్ళు స్టాఫ్ రూమ్ కిటికీ దగ్గరకు వచ్చి లోపలికి చూస్తున్నారు. వైషు వాళ్ళని ఉడికించాలని వినయ్ దగ్గరికి వచ్చి క్లోజ్గా ఉంటూ బుక్లో చూపిస్తుంది. అలా ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయాక సరే ఇంకా వెళ్తాను అని వెళుతుండగా వైషు చిన్ని వినయ్ జేబులో పెన్కి చిక్కుకుంది. వినయ్ దానిని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. బయట చూస్తున్న అమ్మాయిలకు వినయ్ వెనుక నుండి కనిపిస్తున్నాడు. దాని వలన వైషు కనిపించడం లేదు, మాటలు వినిపిస్తున్నాయి. వైషు చున్నీ పట్టుకుని మనం మొదటి నుండి ఏదోలా క్లోజ్ అవుతూనే ఉన్నాం కదా అంటాడు వినయ్. అంటే అంటుంది వైషు. అదే ఆ రోజు ఫస్ట్ టైం లిఫ్ట్లో, తర్వాత నీ చిన్ని బ్రాస్లెట్కి లింక్ పడింది, ఇప్పుడు ఇక్కడ అంటుంటే వినయ్ నోటికి వైషు తన చేతితో మూసి ఇంకా చాలు చున్నీ వదిలితే వెళ్తాను అంటుంది. సిరి, సంధ్య, కావ్య కాలేజీ చుట్టూ చక్కర్లు కొట్టేవారనే కదా చెప్పింది, కానీ ఈయనైతే ఎప్పుడెప్పుడు క్లోజ్గా ఉన్నారో కూడా చెబుతున్నారు అనుకుంటారు. వైషు బయటికి రావడం చూసి స్టాఫ్ రూమ్ ఎంట్రన్స్కి నుంచి ఫాస్ట్గా వచ్చారు ఆ అమ్మాయిలు. వైషు వాళ్ళని చూసి సిగ్గుపడుతూ లిప్స్ తుడుచుకుంటూ వచ్చింది. వెనకాలే వినయ్ వచ్చాడు. సిరి, సంధ్య, కావ్య షాకింగ్గా చూశారు. వైషు నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిలతో ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు వినయ్. సిరి కంగారుగా ఏం లేదు సార్ అంటుంది. ఏంటి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతాడు. సంధ్య కంగారుగా అవును అని అంటుంది. అయితే చెబుతాను రండి అంటాడు వినయ్. కావ్య కంగారుగా అది అలాగే అంటుంది సార్, అయినా మాకు డౌట్స్ ఉండేవి కానీ ఇప్పుడు చాలా వరకు క్లారిఫై అయ్యాయి, వద్దులే సార్ అంటుంది.
ఇటు సంధ్య ఇంటికి వచ్చి గదిలో కూర్చొని ఆ అమ్మాయిలను తలుచుకొని నవ్వుకుంటుంది. కానీ మనసులో ఇంకా ఆయన జోలికి ఎవరూ వెళ్ళరు అని అనుకుంటుంది. గదిలో టేబుల్ మీద ఉన్న మ్యారేజ్ ఫోటో తీసుకొని మంచం మీద పడుకొని ఫోటోలో వినయ్ని చూస్తూ, అయినా ఆ అమ్మాయిలు మీ గురించి మాట్లాడితే నాకెందుకు, నేనెందుకు జలస్గా ఫీల్ అయ్యాను, వాళ్ళు మీ దగ్గరకు కూడా రాకూడదని ఎందుకు అనిపించింది, వాళ్ళ కోసం మీతో క్లోజ్గా ఉన్నా అది నాకు ఎందుకు సంతోషాన్ని ఇచ్చింది, అంటే నాకు తెలియకుండానే మిమ్మల్ని ప్రేమిస్తున్నానా అని అనుకున్నా కూడా ఎప్పుడు వినయ్ దగ్గర బయటపడలేదు వైషు. కానీ సబ్జెక్ట్ వంకతో వినయ్ కాలేజీకి అప్పుడప్పుడు వెళ్తూనే ఉంది. వినయ్కి కూడా వైషు సబ్జెక్ట్ అడ్డు పెట్టుకుని వస్తుందని అర్థమవుతున్నా అలా రావడం నచ్చింది. అలాగే కాలేజీకి వెళ్ళినప్పుడల్లా సిరి, సంధ్య, కావ్యలతో బాగానే మాట్లాడుతూ ఉండేది. రోజు వినయ్ ఫస్ట్ కాలేజీకి వెళ్ళిపోతే తరువాత వైష్ణవి తన బండి మీద కాలేజీకి వెళ్ళేది. కాలేజీకి వెళ్ళాక వినయ్ కాలేజీకి బయలుదేరదామని బండి స్టార్ట్ చేయబోతుంది. కానీ అది స్టార్ట్ అవ్వలేదు. మధు వినయ్ వెళ్ళే కాలేజ్ వైపు వెళ్తుంది అని తెలిసి అక్కడ డ్రాప్ చేయమంది. రాధిక ఏంటే నీలో ఈ మధ్య బాగా మార్పు వచ్చింది అని అడుగుతుంది. మార్పు ఏంటి అని అడుగుతుంది వైషు. మరి పదే పదే మీ ఆయన కాలేజీకి పరుగు తీస్తున్నావు, ఏంటి సంగతి అని అడుగుతుంది మధు. చెప్పాను కదా, ఆయన చేత సబ్జెక్ట్ చెప్పించుకుంటున్నాను, అందులో డౌట్స్ చెప్పించుకుంటున్నానని. అబ్బా మాకు చెవిలో పువ్వులు పెట్టకు తల్లి అంటుంది రాధిక. నువ్వు ఊరుకోరాది, అది నిజంగా సబ్జెక్ట్ చెప్పించుకోవడానికి వెళ్ళేది. కాకపోతే ఆ సబ్జెక్ట్ ఏంటో మనకు ఇంకా తెలియదు. ఎందుకంటే మనకి దానిలా ఇంకా పెళ్ళి కాలేదు కదా. ఒసేయ్ మీరు అనుకున్నట్లు ఏం లేదు, ఇంకా ఆట పట్టించారంటే చంపేస్తాను. మధు ముందు ఇది చెప్పు, నన్ను ఆయన కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తావా లేక నేను ఆటోలో వెళ్ళనా? అమ్మాయి గారు కంగారు పడుతున్నారు కానీ డ్రాప్ చేయవే పాపం, అసలే ముగ్గురిని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతుంది అంటుంది రాధిక. మీకో దండం తల్లి, మీరేం హెల్ప్ చేయనక్కర్లేదు, నేనే వెళ్తాను అంటుంది వైషు. ఎందుకే అంత కోపం, పద డ్రాప్ చేస్తాను అంటుంది మధు. ఇంకా వాళ్ళని పట్టించుకోకుండా మధు బండి మీద వినయ్ కాలేజీకి వెళ్ళింది. డౌట్స్ క్లియర్ అయ్యి వెళ్దామనే టైంకి వినయ్తో వైషు బండి ప్రాబ్లం వచ్చింది, కొంచెం మా కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తారా అని అడుగుతుంది. అయ్యో ఇప్పుడు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది, నెక్స్ట్ అవర్ ఖాళీ, కానీ అంతసేపు వెయిట్ చేస్తే నీకు కాలేజీలో క్లాస్ మిస్ అవుతుందిగా, ఆటో మీద వెళ్ళు, ఇంతకీ డబ్బులు ఉన్నాయా ఇవ్వనా అని అడుగుతాడు వినయ్. వైషు కోపంతో అక్కర్లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వైషు మనసులో కాసేపు వెయిట్ చేద్దామా, ఆటోలో వెళ్ళమన్నాక ఇంకేం ఎదురు చూసాములే అనుకొని అడుగులో అడుగు వేసుకుంటూ స్లోగా వెళుతూ, నిజంగానే ముద్దపప్పు ఈయన, అమ్మాయిలు బండి ఎక్కుతానంటే ఎంతమంది హ్యాపీ ఫీల్ అయి తీసుకెళ్తారు, ఈయన మాత్రం ఆటోలో వెళ్ళు డబ్బులు ఉన్నాయా అంట, ఈయన కోసం ఇంత దూరం ఎన్నిసార్లు వస్తున్నా అయినా నాకంటే ఆ క్లాసులు ఎక్కువైపోయాయి ఈ మహానుభావుడికి అనుకుని తిట్టుకుంటూ నడుస్తుంటే వెనకాల బండి మీద వినయ్ వచ్చాడు. బండి ఎక్కు అన్నాడు వినయ్. అక్కర్లేదు, ఇంపార్టెంట్ క్లాస్ ఉందన్నారుగా, ఎందుకు వచ్చారు? మీకోసమే నా క్లాస్ని నెక్స్ట్ అవర్కి మార్చి వేరే లెక్చరర్ని రిక్వెస్ట్ చేసి పంపాను అని వైషు చేతిలో బుక్స్ లాక్కొని బండి పాకెట్లో పెట్టి ఎక్కు అన్నాడు. వైషుకి లోపల హ్యాపీగా ఉంది. బండి ఎక్కి కూర్చుంటుంది. దారిలో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపి, ఇంకా క్లాస్కి టైం ఉందిగా, ఐస్ క్రీమ్ తిని వెళ్దామా అంటాడు. సరే అంటుంది. అక్కడ అందరూ జంటగా చేయి చేయి పట్టుకుని భుజాల మీద చేతులు వేసుకుని వెళ్తున్నారు. అది చూసి పక్కన నడుస్తూ భుజం మీద చెయ్యి వెయ్యాలా వద్దా అనుకుని వైషు భుజం వరకు చెయ్యి వెళ్ళి వైషు చూస్తుందని ఆగిపోయి ఏమీ జరగనట్లు దిక్కులు చూస్తూ చెయ్యి వెనక్కి తీసేశాడు. తర్వాత వైష్ణవిని కాలేజీ దగ్గర దింపాడు. వైషు అదంతా తలుచుకుని నవ్వొచ్చి పాపం అనుకుంటూ మనసులో ఈయనకు నేను దగ్గర అవుతున్నానో లేదో అర్థం కాక ఏడిపించి కన్ఫ్యూజ్ చేయాలి అని తనలో తానే నవ్వుకుంటుంది. కాలేజ్ అయిపోయాక వినయ్ వైష్ణవి కాలేజ్ బయట ఎదురు చూస్తున్నాడు. ఏంటి ఇక్కడ అంటుంది వైషు.
బండి రిపేర్ అన్నావుగా, ఇంటికి ఎలా వస్తావు? అందుకే వచ్చాను అంటాడు వినయ్. వినయ్ అలా కేర్ తీసుకోవడం వైషుకి నచ్చింది. వైషుని కాలేజ్ దగ్గర నుండి తీసుకెళ్లడం అనుకోకుండా సిరి, కీర్తి, సంధ్య చూస్తారు. సార్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ అన్నమాట అంటుంది సంధ్య. అందుకేగా వేరే కాలేజీలో అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా మెయింటైన్ చేస్తున్నారు అంటుంది కావ్య. ఏ మాటకా మాటే, మన వినయ్ సార్ వైష్ణవిల జంట భలే ఉంటుంది అంటుంది సిరి. నిజమే, అందుకే వీళ్ళకి మన కాలేజ్ లవర్స్ పార్క్ అయ్యింది అంటుంది సంధ్య. కావ్య నవ్వుతూ కాలేజ్ ఏమో మీటింగ్ స్పాట్, ఇంకా స్టాఫ్ రూమ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు అని చెప్పుకుంటూ నవ్వుతారు. తర్వాతి రోజు వైషు ఎర్లీగా రెడీ అవుతుంది వినయ్ బండి మీద కాలేజీకి వెళ్ళాలని. కానీ వినయ్ బండి రిపేర్ చేయించి తాళాలు ఇచ్చి బండి రెడీ అని చెప్పి వెళ్ళిపోతాడు. వైషు మనసులో బాధగా ఎవరైనా బండి మీద తీసుకువెళ్ళవచ్చని రిపేర్ చేయించరు, కానీ ఈయన రిపేర్ చేయించి ఏదో గొప్ప పని చేసినట్లు ఫీల్ అవుతున్నాడు. మరి దద్దోజనంలా తయారయ్యారేంటి అనుకుని బాధగా కాలేజీకి వెళ్ళింది. ఒకరోజు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ అయ్యాక స్టాఫ్ రూమ్ నుండి వైషు, వినయ్ బయటికి వచ్చి వినయ్కి ముందు నడుస్తుంటే వైషు వినయ్కి ఎదురుగా నిలబడి వెనక్కి స్లోగా నడుస్తూ, మీకు మీ సబ్జెక్ట్ కాకుండా ఏ సబ్జెక్ట్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అడుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఏ సబ్జెక్ట్ అయినా కరెక్ట్గా చెప్పగలను, ఇంతకీ ఏ సబ్జెక్ట్ చెప్పాలి అని అడుగుతాడు వినయ్. వైషు సిగ్గుపడుతూ టైం వచ్చినప్పుడు చెప్తానులే, అది నాకు మీరు మాత్రమే చెప్పాల్సింది కూడా అంటూ వెనక్కి నడవడం వలన కాలు స్లిప్ అయి పడబోతుంటే వినయ్ వైషు నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని ఆపాడు. ఆ స్పర్శకు వైష్ణవి చేతిలో బుక్స్ జారవిడిచి వినయ్ని చూస్తూ ఉండిపోయింది. వాళ్ళిద్దరూ అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తుండగానే సిరి, సంధ్య, కావ్య వాళ్లకు తెలియకుండా సెల్లో ఫొటోస్ తీశారు. వైషు తేరుకొని వినయ్ని విడిపించుకొని బుక్స్ తీసుకుని వినయ్ వంక ఊరగా చూస్తూ సిగ్గుపడి నవ్వుకొని వెళ్ళిపోయింది. వినయ్ నవ్వుతూ వైషు వెళ్ళిన వైపే చూస్తూ వెళ్ళిపోయాడు. రోజు అలానే కంప్యూటర్ ముందు కూర్చొని వినయ్ వైషుకి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలాంటప్పుడు ఎప్పుడైనా పొరపాటున వినయ్ చేయి తగిలినా గొడవ చేసే వైషు ఇప్పుడు తన చెయ్యి వినయ్ హ్యాండ్కి తాకేలా కావాలని పెట్టింది. వినయ్ మనసులో పొరపాటున తగిలిందేమో, ఇప్పుడు అబ్జర్వ్ చేసిందంటే కావాలనే టచ్ చేశానని గొడవ చేసినా చేస్తుంది అని వినయ్ తన చెయ్యి దూరంగా జరిపాడు. వైషు మనసులో అబ్బో, గొడవ చేస్తానేమోనని భయపడుతున్నారా ఏంటి, చెప్తా అనుకుని మళ్ళీ సబ్జెక్ట్ వింటున్నట్లే విని మళ్ళీ తన చెయ్యి వినయ్ చెయ్యి పక్కకు జరిపింది. ఈసారి వినయ్ చేయి పూర్తిగా అక్కడి నుండి తీసేశాడు. కానీ వినయ్ మనసులో అనుకోకుండా టచ్ అయిందా, కావాలనే జరిగిందా, ఈ టచ్లో ఏదో తేడా కనిపిస్తుంది, కొంపతీసి ఇది గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే నేనే అర్థం చేసుకోవడం లేదా, ఒకసారి ట్రై చేస్తే పోలా అనుకుని వైషు చేతి మీద తన చెయ్యి వేశాడు. వైషు ఏమీ అనలేదు, చెయ్యి తీయలేదు. వినయ్ హ్యాపీ ఫీల్ అయ్యి కాసేపటికి భుజం మీద చెయ్యి వేసి నెమ్మదిగా ఆ చెయ్యి నడుము వైపుకు జరిపి అక్కడ పట్టుకోగానే స్టన్ అయిపోయి కొంచెం టెన్షన్గా కూడా అనిపించి వైషు మనసులో అబ్బో, సార్ చాలా ఫాస్ట్గా అవుతున్నారు, కొంచెం బ్రేక్ వేయాల్సిందే అనుకుని తన చేతిని వినయ్ చేతి నుండి తీసేసి సడన్గా లేచి ఇవాల్టికి చెప్పుకుంది చాలు అంటుంది వైషు. ఇలా ఇంట్రెస్టింగ్గా ఉన్న టైంలో వద్దు అంటే ఇలా ఇంపార్టెంట్ కూడా కదా అంటాడు వినయ్. నాకు ఇప్పుడు వినే మూడ్ లేదు, ప్లీజ్ వదిలేయండి అని వెళుతూ నవ్వుకుంది. వినయ్ మనసులో అబ్బా, పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి ఇంతలో ఏమైంది అనుకుంటాడు. మరి తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.